హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ అకాడమీ. 26th క్వశ్చన్ చూడండి. 4:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఏ, బిలు వ్యాపార భాగస్వాములు 3 నెలల తర్వాత తన మూలధనంలో 1/4 వంతు ఏ ఉపసంహరించగా బి తన మూలధనంలో 1/5 వంతు తీసేసుకున్నాడు. 10 మాసాల అనంతరం వచ్చిన 760లో లాభం ఎంత అంటున్నాడు. చూడండి, A:B రేషియో ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకు. A:B 4 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు, 3 నెలల తర్వాత అంట తన మూలధనంలో 1/4 ఏ ఉపసంహరించగా, అంటే మొత్తం ఎన్ని నెలలు ఉన్నాయి, 10 నెలలు ఉన్నాయి. అంటే 3 నెలల వరకు అతను 4 పార్ట్స్ పెట్టాడు. తర్వాత ఏం చేశాడు, 1/4 ఉపసంహరించుకున్నాడంటే 4లో 1/4 ఎంత అండి, 1. అంటే 1 పార్ట్ ఉపసంహరించుకుంటే ఎంత ఉంటుందండి, 4 - 1 అంటే 3 పార్ట్స్ ఉంటాయి. సో ఈ 3 పార్ట్స్ ఎన్ని మాసాలు పెట్టాడు, 7 మాసాలు పెట్టాడు. నెక్స్ట్ సో ఇతడు ఫస్ట్ 5 పార్ట్స్ ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఎన్ని నెలలు, 3 నెలలు. తర్వాత ఏమైంది, 1/5 వంతు తీసేసుకున్నాడు. అంటే ఎంత తీసుకున్నాడు, 1/5. 5లో 1/5 ఎంత అండి, 1/5 అంటే 1. అంటే 5 - 1 అంటే 4. రిమైనింగ్ 4 ఉంటాయి. ఈ 4 ఎన్ని మాసాలు ఉంటాయి, 7 అంటే 7 మంత్స్ ఉంటాయి కదా. సో ఈ టోటల్ ఎంత అవుతుంది అప్పుడు, సో 4 ముళ్ళ 12, 7 ముళ్ళ 21, సో 15, ఇదెంత 28. సో టోటల్ ఎంత అవుతుంది, ఇది 33 అవుతుంది. అదెంత అవుతుంది, 43 అవుతుంది. అంటే మనకి A:B ఎంత వచ్చింది, 43. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అండి ఇవి, 76 పార్ట్స్. ఎంత ఇచ్చాడు మనకు, ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ 760 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం కనుక్కుంటున్నాడు, ఏ వాటా ఎంత అంటున్నాడు. ఏ వాటా అంటే 33. సో 33 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 76 × 10, 33 × 10 ఎంత అండి, 330. సో మన ఆప్షన్ ఏది, ఆప్షన్ ఏ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, భాగస్వామ్యంలో 1/6 వంతు కాలానికి ఏ 1/6 వంతు మూలధనాన్ని, 1/3 వంతు కాలమునకు వరకు బి 1/3 వంతు మూలధనాన్ని, మొత్తం కాలానికి సి మిగతా మూలధనాన్ని సమర్చుకున్నారు. మొత్తం లాభం 4600లో బి వాటా ఎంత అంటున్నాడు. సో చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది అంటే, మొత్తం కాలానికి అన్నాడు ఇక్కడ, అంతేనా. సో మొత్తం కాలం చూడండి, మనకు టైం రేషియో ఏమిచ్చాడు, 1/6 ఈస్టు, ఇది ఏ కదా, A:B:C 1/6 ఇచ్చాడు. బి ఏమిచ్చాడు, 1/3. సో ఇదేమిచ్చాడు మనకి, ఇది ఇవ్వలేదు. నెక్స్ట్ ఏమన్నాడు, ఇన్వెస్ట్మెంట్ ఏమిచ్చాడు, 1/6 ఇచ్చాడు. సో ఇన్వెస్ట్మెంట్ బి ఎంత ఇచ్చాడు, 1/3 ఇచ్చాడు. ఇది కూడా ఇవ్వలేదు. సో మనం ఈ రెండు కనుక్కోవాలి ముందు, తర్వాత మనం రేషియోస్ చేంజ్ చేసుకోవాలి. చూడండి, ఈ 6 3 అంటే ఎంత మొత్తము, టోటల్ 18 కదా. సో మొత్తం కాలం అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 18 వస్తుంది, అంతే కదా. సో అంటే మనకి 18 వచ్చింది కాబట్టి మనం ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 18/6 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 18/6 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏమొస్తుంది, అండి 18/3 అంటే మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఈ టోటల్ ఎంత అండి మనకు. సో ఇక్కడ ఏమన్నాడు మనకు, మిగతా మూలధనం అన్నాడు. అంటే 6 కదా, 6 3 టోటల్ ఎంత, ఇక్కడ 18. బట్ ఏమన్నాడు చూడండి, 18/6 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 18/6 అంటే మనకి ఎంత వస్తుంది, 3 వస్తుంది, అంతే కదా. సో మళ్ళీ ఇక్కడ 18/3 అంటే ఎంత వస్తుంది మనకు, 6 వస్తుంది కదా. 18/3 అంటే మనకు 6 వస్తుంది. బట్ చూడండి, 3 + 6 9. ఆల్రెడీ ఇక్కడ 18 అన్నాడు, మిగతా మూలధనం అన్నాడు కాబట్టి 18 - 9 ఎంత, 9. ఈ 9 ఇక్కడ రాయండి, అంతేనా, సింపుల్. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసినట్టు. చూడండి, 3 × 3 ఎంత, 9. 9 is 36. ఇక్కడ ఎంత వస్తుంది, 18 × 9. సో 9 4s are 36, 9 1s are 9. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, 1:4:18. టోటల్ పార్ట్స్ ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ, 23 పార్ట్స్. 23 పార్ట్స్ ఏమి ఇచ్చాడు మనకు, 460 ఇచ్చాడు, 4600 ఇచ్చాడు. అలాగే మనం ఏం కనుక్కోమన్నాడు, బి వాటా ఎంత అంటున్నాడు. బి వాటా అంటే ఇది 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత అంటున్నాడు, 23 × 200, 4 ×
200. ఎంత ఆన్సర్ ఎంత అండి? 800 రూపీస్. సో ఈ మెథడ్ షార్ట్ కట్ అండి. సో ఈ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ వాడండి. ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపార ప్రయత్నంలో ఏ కామా బి కామా సేలు కలవడానికి నిశ్చయించారు. 6 మాసాలకు 6500 ఏ, 5 మాసాలకు 8400 బి, 3 మాసాలకు 10,000 సి పెట్టుబడి పెట్టడానికి మొత్తం లాభంలో 5% వ్యాపారం నడిపించడానికి గాను తీసుకునే నిర్ణయం. వచ్చిన మొత్తం లాభము 7,400 అయితే బి ఎంత అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో కీ పాయింట్ ఉంటుంది. ఈ కీ పాయింట్ ఏంటంటే 5% వ్యాపారం నడిపించడానికి గాను తీసుకున్నారు. అంటే ఈ 5% పోయిన తర్వాత మిగిలింది వాళ్ళు ఏం చేస్తారు? పంచుకుంటారు. అంటే మనకు ఎంత ఇచ్చాడు? 100% ఎంత ఇచ్చాడు? 7,400 ఇచ్చాడు. అప్పుడు 95% ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. అంతేనా? సో ఇది క్యాన్సల్. అంటే 74 × 95 ఎంత వస్తుందండి? 74 × 95. 5 4 22, 7 5 35, 37, 9 4 36, పైకి 3, 9 ఏళ్ళ 63 అంటే 66. అంత ఏమొస్తుంది? సో 13 ఎంత వస్తుందండి? 7 10. సో 7030. అంటే చూడండి, వాళ్ళు ఏ వాటా పంచుకోవాలి? మనం 7,400 కాదు, వాళ్ళు పంచుకోవాల్సింది 7,030. వాళ్ళు పంచుకోవాల్సింది 7,030. సో ఇది పక్క పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? A:B:C రేషియో కనుక్కోవాలి. సో 6 మాసాలకు ఎంత వచ్చింది? 6,500. నెక్స్ట్ 5 మాసాలకు బి ఎంత పెట్టాడు? 8,400. సో 3 మాసాలకు ఎంత పెట్టాడు? 10,000 కదా. సో జీరోస్ 0 క్యాన్సల్. సో నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? 13 5 25. సో 5 5 20. నెక్స్ట్ క్యాన్సిల్స్ ఏమేమి ఉంటున్నాయండి? సో 3 రెంట్ల 6, 8 3 24, 3 రెంట్ల. రైట్. సో మనకి ఎంత వస్తుంది టోటల్? చూడండి ఇక్కడ 26:28:20. అంటే మనకు 13 14 10. సో ఇది మన రేషియో కదా. ఇది ప్రాఫిట్ రేషియో. మనం ఏం కనుక్కోమన్నాడు? బి వాటా ఎంత అంటున్నాడు. సో ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? ఇది టోటల్ ఎన్ని పార్ట్స్? 27 37 అంతే కదా. సో 37 పార్ట్స్ ఎంత వచ్చాయి మనకు? 7030 అయితే అప్పుడు బి వాటా అంటే 14 పార్ట్స్ ఎన్ని అన్నాడు? 14 పార్ట్స్ ఎన్ని అని అడిగాడు. రైట్. అంటే 37ని 7030తో మనము డివైడ్ చేయాలి. 7030తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 7030 అంటే చూడండి ఇక్కడ 37 1s అంటే ఎంత? 37 1s అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 33. సో 33 అంటే 37 9s ఎంత వస్తుందండి? సో 9,63, 6 9 27 అంటే ఎంత వస్తుంది? 19s. అంటే 14 19s. 14 19s ఎంత అండి? సో 126 14 అంటే 2660 2. సో ఇంటూ అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 అంటే 2660. ఆన్సర్ ఏంటంటే అప్పుడు బి. ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ కామా వైలు వ్యాపార భాగస్వాములు. వారికి వచ్చిన లాభాన్ని 2:3లో నిష్పత్తిలో పంచుకున్నారు. ఎక్స్ పెట్టుబడి 40,000 అయితే వై పెట్టుబడి అంటే అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. సో ఎక్స్ మరియు వైలు అంట వ్యాపార పెట్టుబడులు అట. అయితే వాళ్ళు ఎంత పెట్టారు? 2:3 పెట్టారు. అయితే ఏమైందన్నాడు? ఎక్స్ 2 పార్ట్స్ పెడితే అతనికి ఎంత వచ్చిందట? 40,000 వచ్చిందట. అయితే మొత్తం అయితే వై పెట్టుబడి ఎంత అంటున్నాడు. అంటే 2 × 20,000 ఎంత అండి? 40,000. అలాగే 3 × 20,000 ఎంత అండి? 60,000. సింపుల్ క్వశ్చన్ అండి. సో నో షార్ట్ కట్స్. రైట్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంవత్సరం వచ్చిన లాభము 9,000లో మాణిక్ తన వాటాగా 6,000 పొందాడు. 6 మాసాల పాటు 20,000 మాణిక్, మొత్తం సంవత్సరం రౌనిక్ పెట్టుబడులు పెట్టారు. రౌనిక్ పెట్టుబడి ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి. సో రౌనిక్ మరియు మాణిక్ మరియు మాణిక్ ఎంత పెట్టాడు? 6 మాసాలు 20,000 పెట్టాడు. అలాగే సో రౌనిక్ ఎంత పెట్టాడు? 12 పెట్టాడు. 12 అంటే 12 మాసాలు పెట్టాడు. అతను మొత్తం పెట్టుబడి మనం కనుక్కోవాలి. బట్ ఇక్కడ ఏమన్నాడు?
9,000లో 6,000 మానిక్ వచ్చాయంట. అంటే 6,000 మానిక్ వస్తే రిమైనింగ్ ఎంత ఉంటాయండి? 9,000 అంటే సో 9,000 మైనస్ 6,000 అంటే ఎంత? 3,000 ఏమో రౌనిక్ వచ్చాయి కదా, 3,000 ఏమో రౌనిక్ వచ్చాయి. సో అప్పుడు ఏం కనుక్కోవాలి మనము? ఆయన ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి. సో 6 క్యాన్సల్ అంటే మనకేమొస్తుంది? 2:1 కదా. సో అప్పుడు ఏమవుతుంది? 6 ఇంటూ 20,000 బై 12 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు సో 2/1 రైట్. సో మనం ఏం చేస్తాము? 6 12 అంటే ఏమవుతుంది? ఇది 2 10 అంటే 5. అప్పుడు రౌనిక్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగితే 5,000. రౌనిక్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగితే 5,000. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ తన వాటాగా 10,000 పెట్టుబడితో ఏ కామ బి కామ సిలు వ్యాపార భాగస్వాములు అయ్యారు. మొత్తం లాభం 1000లో 500 ఏకి 300 బికి వస్తే సి మూలధనం ఎంత అని అడుగుతున్నాడు. సి మూలధనం చూడండి. ఏ అంట ఏ కామ బి కామ సిలట మొత్తం ఎంతనట? 10,000 పెట్టుబడి పెట్టారట. అయితే అందులో 1000లో 500 ఏకి 300 బికి వస్తే సి మూలధనం ఎంత అని అడుగుతున్నాడు. సి యొక్క మూలధనం ఎంత అని అడుగుతున్నాడు రైట్. సో చూడండి, ఏ ఎంత పెడతారట? 10,000 పెడతారట. సో అంతే కదా. సో ఇది తెలియదు మనకు, ఇది తెలియదు. నెక్స్ట్ ఏమన్నాడు? 1000 రూపాయలలో 500 ఏ పెడతారట, 300కు బీకి వస్తాయట. అంటే 1000లో 800 పోయినాయి మొత్తం. 500 ప్లస్ 300 అంటే ఇంకెంత? 200 కదా. సో ఏమన్నాడు అప్పుడు? సి యొక్క మూలధనం ఎంత అంటున్నాడు. చూడండి 10. సో ఆయన 500 ఇన్వెస్ట్ చేస్తే 10,000 ఇన్వెస్ట్ చేస్తే అతనికి ఎంత వచ్చింది? ప్రాఫిట్ 500 వచ్చింది. అదే 200 ప్రాఫిట్ రావాలంటే అతను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో 0 క్యాన్సల్. 5 2,000 2 ఇంటూ 2,000 ఎంత అండి? 4,000. అంటే ఆయన ఇన్వెస్ట్ చేయాల్సింది ఎంత అండి? 4,000. ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి. 27,000 72,000 81,000 వరుస పెట్టుబడులతో ఏ కామ బి కామ సిలు వ్యాపారం ప్రారంభించారు. ఒక సంవత్సరం చివర లాభాలు పంచుకున్నారు. లాభంలో సి వాటా 36,000 అయితే మొత్తం వారికి వచ్చిన లాభం ఎంత అంటున్నాడు. చూడండి, ఒక సంవత్సరంలో అంట A:B:C ఏం చేశారు? 27,000 నెక్స్ట్ 72,000 నెక్స్ట్ 81,000. సో వీళ్ళు ప్రారంభించాట. సంవత్సరం అంటే మనకు ఆల్రెడీ 1 వస్తుంది, మనం రాయని అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? లాభంలో సి వాటా 36,000 అయితే మొత్తం వారికి వచ్చిన లాభం ఎంత అన్నాడు. సో ఈ 0 ఇది క్యాన్సల్. 9 3 27 9 8 72 9 9 81. ఇక్కడ ఏమన్నాడు? సి యొక్క వాటా అంట 36,000 అట. అంటే 9 పార్ట్స్ 36,000 ఇచ్చాడు ఇక్కడ. అయితే ఏమన్నాడు? మొత్తం వాటా అంటే ఎన్ని పార్ట్స్ అయితే అండి? 11 అంటే 20 పార్ట్స్. 20 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా. సో 9 4,000 20 ఇంటూ 4,000 అప్పుడు ఎంత అవుతుంది? 80,000. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు? 80,000. నెక్స్ట్ చూడండి. బి మూలధనానికి 3 రెట్లుగాను బి పెట్టిన మూలధనానికి కాలానికి 2 రెట్లుగాను ఏ పెట్టుబడి పెట్టగా లాభంలో బి వాటా 4,000 అయితే మొత్తం వచ్చిన లాభం ఎంత అంటున్నాడు. మొత్తం వచ్చిన లాభం ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి ఏమన్నాడు? సో A:B ఇచ్చాడు మనకు. ఇక్కడ ఏమన్నాడు? ఏ మూలధనానికి బి మూలధనానికి అంటే 3 రేట్లు అంటే ఏ పెట్టాడట. మళ్ళీ ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ 2 రేట్ల కాలానికి ఏ పెట్టుబడి. అంటే ఇక్కడ బి 1 పెడితే సో ఇతనిని 2 years పెట్టాడట. సో అప్పుడు అయితే లాభంలో బి వాటా 4,000 అయితే వచ్చినట్లయితే అతని మొత్తము ఏమంటున్నాడు? మొత్తం లాభం ఎంత అంటున్నాడు. సో మొత్తం లాభం ఎంత ఉన్నాడు చూడండి. 6:1 అంతే కదా. సో 1 ఎంత ఇచ్చాడు? 4,000 ఇచ్చాడు, అంతే కదా. సో మొత్తం లాభం అంతే ఎన్ని పార్ట్స్ అండి ఇవి? 6 + 1 అంటే 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 1 ఇంటూ 4,000 ఇక్కడ 7 ఇంటూ 4,000 ఎంత అండి? టోటల్ 28,000. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 21,000లో ఒక ఏ వ్యాపారం మొదలుపెట్టగా కొంతకాలం తర్వాత 36,000 పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివర వచ్చిన లాభాలు పంచుకోగా
ఇద్దరికి సమానంగా వాటాలు లభించాయి. ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు అన్నాడు. చూడండి, 21,000తో ఏ వ్యాపారం మొదలుపెట్టగా కొంతకాలము తర్వాత 36,000 పెట్టుబడితో బి చేరాడట కదా. సో ఏంది ఇక్కడ ఏమన్నాడు, ఏ ఈజ్ టు బి కదా. 21,000తో అతను మొదలుపెట్టాడట. 12 months, మన సంవత్సరం అనుకుంటే 12 months కాబట్టి అది. నెక్స్ట్ కొన్ని నెలల తర్వాత, కొంతకాలం తర్వాత అంటే మనకు 12 - x అంతే కదా. 12 - x ఇంటూ ఎంత పెట్టాడు, 36,000 పెట్టాడు. అయితే ఆ ఇద్దరికి సమానంగా వాటాలు లభించాయి. ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు అంటే వాళ్ళకి ఏమొచ్చాయట, 1:1 వచ్చిందట. అంటే ఏమవుతుంది అప్పుడు, 21,000 ఇంటూ 12 ఈక్వల్స్ టు 12 - x ఇంటూ 36,000. సో క్యాన్సలేషన్ చేయండి, ఇది క్యాన్సల్. నెక్స్ట్ ఏమవుతుంది, 12 మూల 36 అంతేనా. 12 మూల 36, 7 మూల 21. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 12 - 7 అంటే 5 months. అతను 5 months తర్వాత ఇన్వెస్ట్ చేశాడు. 5 months తర్వాత ఇన్వెస్ట్ చేశాడు, ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 85,000 పెట్టుబడితో ఏ వ్యాపారం ఆరంభించాడు. కొంతకాలం తర్వాత 42,500 పెట్టుబడితో బి అతనితో కలిశాడు. సంవత్సరాంతానికి వచ్చిన లాభాలతో వారిద్దరి వాటాలు 3:1గా ఉంటే బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు అని అంటున్నాడు. ఇది ఈ క్వశ్చన్ దీనికి డిఫరెన్స్ అండి. అది ఎన్ని రోజుల తర్వాత ఇన్వెస్ట్ చేశాడు అన్నాడు, ఇక్కడ ఎన్ని రోజులు వ్యాపారంలో ఉన్నాడు అన్నాడు. సో చూడండి, ఏ ఈజ్ టు బి ఇచ్చాడు. ఇక్కడ ఏ ఎంత, 85,000 పెట్టుబడి పెట్టాడు కదా, 12 monthsకి. నెక్స్ట్ బి ఎంతనంట, మనం ఎప్పుడు పెట్టుబడి పెట్టాడో తెలియదు. అంటే ఎంత పెట్టుబడి ఇచ్చాడు, 42,500 ఈక్వల్స్ టు ఎంత రేషియో ఇచ్చాడు, వాటాల రేషియో 3:1. సో అప్పుడు మనము ఎక్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం చూడండి, ఎక్స్. సో 42,500 ఇంటూ 2, 85,000 అంతే కదా, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, 24/x ఈక్వల్స్ టు 3/1 అంటే 3 8 24. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 8 months. అంటే ఆయన 8 months తర్వాత వ్యాపారంలో ఉన్నాడు. ఎన్ని నెలల వ్యాపారం ఉన్నా అంటే 8 months వ్యాపారంలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3,500తో ఏ వ్యాపారం ప్రారంభించగా 5 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాడు. ఒక సంవత్సరం చివర వారు లాభాలను 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. బి మూలధనం వాటా ఎంత అన్నాడు. ఏ మరియు బి భాగస్వామిగా ఉన్నారట ఒక ఇన్వెస్ట్మెంట్లో, రైట్, ఏదో ఒక పనిలో. అప్పుడు ఏంది, ఏ ఎంత పెట్టాడు, 3,500 పెట్టాడు. ఎన్ని నెలలకు, 12 నెలలకు, అంటే ఒక సంవత్సరం కాబట్టి 12 నెలలు. తర్వాత 5 నెలల తర్వాత బి జాయిన్ అయ్యాడట. అతను ఎంత మనీతో జాయిన్ అయ్యాడో ఇవ్వలేదు, కానీ వాళ్ళ ప్రాఫిట్ ఇచ్చాడు. ఎంత, 2:3 ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోవాలి మనము, ఇది ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఎలా కనుక్కుంటాం చూడండి, 5 ఏళ్ళ 35 అంతేనా. సో 700/12, సో 700 ఇంటూ 12 బై 12 కాదు, 700 ఇంటూ 12/x ఈక్వల్స్ టు 2/3. సో 2 6 12 అంతేనా. 2 6 12 అంటే 6 మూల 18. అప్పుడు ఏమవుతుంది మనకు, ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 5 నెలల తర్వాత అడిగామండి. అంటే 5 నెలల తర్వాత అంటే 12 - 5 అంటే 7 వస్తుంది. సో 7 ఇక్కడ అంటే 5 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా 5. సో 18 ఇంటూ 500 అప్పుడు ఏమవుతుంది, 9,000. సో 9,000 అనేది అతని మూలధనం వాటా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ బిలు ఉమ్మడి వ్యాపారం ఆరంభించారు. 8 నెలల పాటు పెట్టుబడి 16,000తో ఏ, 4 మాసాల పాటు బి వ్యాపారం చేయగా వచ్చిన మొత్తం లాభంలో 2/7 వంతు బి వాటా అయితే తన వాటా బి పెట్టిన మూలధనం ఎంత అన్నాడు. చూడండి, 2/7 అంటే ఇది టోటల్. సో ఈ టోటల్లో 2 parts బి అయితే రిమైనింగ్ ఎంత, 7 - 2 అంటే 5. అంటే 5 parts ఏమో ఏఈ, 2 parts ఏమో బిఈ. అంటే వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎంత అండి, ప్రాఫిట్ రేషియో ఎంత, 5:2. సో ఇది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ ఈజ్ టు బి. ఏ ఎంతనంట, 8 నెలల పాటు పెట్టుబడి 16,000తో ఏ, అంటే 8 నెలలు పెట్టుబడి 16,000తో.
నెక్స్ట్ బి ఎంత పెట్టాడు 4 మాసాల పాటు. బట్ మనం ఏం కనుక్కోవాలి, బి ఎంత ఇన్వెస్ట్ చేసాడో కనుక్కోవాలి. మన ప్రాఫిట్ రేషియో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. సో ప్రాఫిట్ రేషియో ఎంత అండి మన దగ్గర, ఎంత ఉన్నాయి ప్రాఫిట్ రేషియోస్ 5:2, 5:2. సో ఇక్కడ ఈ కనుక్కోవడం సులువే కదా. ఇప్పుడు చూడండి 4 రెంట్ల 8 అంతేనా. సో ఎంత 32,000 బై ఎక్స్ ఈక్వల్స్ టు 5/2. 5/2 అప్పుడు ఎంత అవుతుంది, ఇది 5 6 30, 5 4 20 అంతేనా. 5 4 20 అంటే 0 0. సో ఎక్స్ ఎంత, ఎంత మూలధనం ఇన్వెస్ట్ చేశాడు 12,800 అంతేనా. 6,400 ఇంటూ 2 అంటే 12,800. రైట్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5:6 నిష్పత్తిలో మూలధనంతో పీకామే క్యూలు వ్యాపారం ప్రారంభించగా 6 నెలల తర్వాత క్యూ మూలధనంతో సమానంగా పెట్టుబడి 6 వాళ్ళతో కలిశాడు. చివరి వచ్చిన లాభంలో 20% మొత్తము 98% అయితే 6 పెట్టుబడి ఎంత అంటున్నాడు. చూడండి PQR కదా. పీకామే క్యూలు అంట 5:6 పెట్టారట అంతేనా. 5:6 ఈక్వివలెంట్ అంటే 1 ఇయర్ది అంటే 12 months. తర్వాత 6 నెలల తర్వాత క్యూ మూలధనంతో సమాన పెట్టుబడితో 6 వాళ్ళతో కలిసాడు. అంటే 6 నెలల తర్వాత అంటే ఆల్రెడీ 6 నెలలు అయిపోయాయి. సో క్యూ ఎంత పెట్టాడు 6 పెట్టాడు, 6 parts పెట్టాడు అంతే కదా. ఆ లాభంలో 20% మొత్తము 98,000 అయితే 6 పెట్టుబడి ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ రేషియోస్ చూసుకోండి. సో 2 అంతేనా. అప్పుడు ఏమవుతుంది 5:6:12 ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ రేషియో. కానీ ఏమన్నాడు, వచ్చిన దాంట్లో 20% దేనికి సమానం అంట, 20% 98,000కి సమానమైతే అప్పుడు 100% ఎంత అవుతుందండి. సో 0 0 కాన్సల్ 249 ఇక్కడ ఎంత అవుతుందండి, ఇక్కడ 49,000 అంటే ఇక్కడ ఎంత అవుతుంది మొత్తము 4,90,000 కదా. సో ఈ 4,90,000 అనేది టోటల్. అందులో ఇక్కడ ఏం కనుక్కుంటున్నాడు 6 పెట్టుబడి అనుకోమంటున్నాడు. మనకి ఎంత ఉంది మొత్తం ఇక్కడ 11:23 అంతేనా. సో 11:23. సో 23 parts 4,90,000 అయితే అప్పుడు 12 parts ఎంత అంటున్నాడు. అప్పుడు 12 parts ఎంత అని అడుగుతున్నాడు. రైట్. సో 12 parts ఎంత అంటే చూడండి, చిన్న క్యాలిక్యులేషన్ చేసింది చూడండి. ఇక్కడ ఇది ఇంటూ 2, ఇక్కడ 2, ఇది 1 వస్తుంది సారీ. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 12 అవుతుంది అంతే కదా. 12 ఇది 6 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది 28 parts 4,90,000 అయితే 12 parts ఎంత 7 4 28, 4 3 12. సో 7 7 49 అంటే 70,000 ఇంటూ 7 ఈజ్ 4,90,000. 70,000 ఇంటూ 3 ఎంత అండి 2,10,000. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 భాగస్వామ్యుల వ్యాపారంలోని లాభాన్ని 5:78 నిష్పత్తిలో పంచుకున్నారు. వారు వరుసగా 14 నెలలు, 8 నెలలు, 7 నెలలు వ్యాపారంలో ఉంటే వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, ప్రాఫిట్ ఇచ్చాడు మనకు 5:7:8. సో వాళ్ళ టైం ఇచ్చాడు. టైం ఎంత అండి 14:8:7. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనని, వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. వాళ్ళ పెట్టుబడి నిష్పత్తి ఎంతనో కనుక్కోమంటున్నాడు. సో చూడండి పెట్టుబడి నిష్పత్తి ఎలా వస్తుంది చూడండి, డిస్కస్ చేసుకున్నాం చూడండి. టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ కదా. సో మనం ఏం కనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ బై టైం అంతేనా, ప్రాఫిట్ బై టైం. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది అప్పుడు 5/14 ఈజ్ టు నెక్స్ట్ 7/8 ఈజ్ టు 8/7. సో ఎల్సిఎం ఎంత వస్తుందండి వీటికి, ఎల్సిఎం చూడండి 14, 7, 8. సో 7 1 7 2 ఇక్కడ కూడా చూడండి 2 1 1 4. అప్పుడు ఏమవుతుంది 14 56. సో 56 అంటే చూడండి 14 56 అంటే 20. నెక్స్ట్ 56 అంటే 49, 56 అంటే 64.
20:49:64 అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. బట్ ఆన్సర్లో 20:49:64 ఉందా అండి? సో చెక్ చేద్దాం. 20:49:64 అండి. సో అప్పుడు లేదండి. సో ఇందులో ఉందండి, లేదు కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ మనకి ఎంత 28 ఉందండి, మనకు 20 కావాల్సింది, రైట్. సో ఆన్సర్ నన్ ఆఫ్ ది. నెక్స్ట్ క్వశ్చన్, 3:2 నిష్పత్తి పెట్టుబడులతో ఏ కామా బీలు వ్యాపార భాగస్వాముల లాభంలో 5% ధర్మ కార్యకలాపాలకు పోగా లాభంలో ఏ వాటా 855గా వస్తే మొత్తం లాభం ఎంత అంటున్నాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి, మొత్తం వచ్చిన ప్రాఫిట్లో అంట, ఫర్ సపోజ్ ప్రాఫిట్ 100% అయితే అందులో ఒక 5% అంట వాళ్ళు దానాలు చేశారట. రిమైనింగ్ ఎంత ఉంది? ఈ 95% కదా. ఈ 95%లో అంట వాళ్ళు ఏం చేస్తారు? ఈ 95%ని వాళ్ళు ఏం చేస్తారు? 95%ని వాళ్ళు వాటాగా పంచుకుంటారు, అంతే కదా. వాటాగా పంచుకుంటారు. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రాఫిట్ అని కదా. సో ఇప్పుడు ఈ 95 అనేదాన్ని వాళ్ళు ఎన్ని పార్ట్స్గా పంచుకుంటారు? ఇది 3 పార్ట్స్, ఇది 2 పార్ట్స్ కదా. సో అంటే 5 పార్ట్స్ 95 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి? 1 పార్ట్ 19 అంటే 3 × 19 ఇక్కడ 2 × 19 ఎంత వస్తుంది? 57 ఒక పార్ట్ అవుతుంది, ఇంకొకటి 38 ఒక పార్ట్ అవుతుంది. అంటే ఏ 57 పార్ట్స్, బి ఎంత అవుతుంది? 38 పార్ట్స్. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? ఏ వాటా 855 అయితే, అంటే 57 పార్ట్స్ 855 అయితే అప్పుడు మొత్తం లాభం ఎంత అంటున్నాడు? అంటే ఎంత అండి? 100%, అంతే కదా. సో 57 × 15 ఎంత వస్తుంది చూడండి. 57 × 15 అంటే 7 5 35, 3 5 5 25, 28 అంటే 27 అంటే ఎంత వస్తుంది? 855 కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది? 57 × ఇక్కడ కూడా 15 అంటే ఎంత వస్తుంది? 1500. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 1500. నెక్స్ట్ గెలిపామని చూడండి. 14:15 నిష్పత్తిలో ముందు పెట్టుబడులతో ఏ కామా బీలు వ్యాపారం ప్రారంభించారు. వారి ఆర్థిక లాభంలో వాటాలు 7:6గా ఉన్నాయి. 10 నెలలకు ఏ పెట్టుబడి పెడితే బి ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టారన్నారు. సింపుల్ క్వశ్చన్ అండి. A:B అంట, ఇతను 15 పెట్టాడంట, ఇతనేమో 14 ఏమో, ఏనేమో 14, బీనేమో 15 పార్ట్స్ పెట్టాడంట. తర్వాత ఏమైంది? ఏ 10 నెలలు ఇన్వెస్ట్ చేశాడట, బి ఎన్ని నెలలు ఇన్వెస్ట్ చేశారో తెలియదు, బట్ వాళ్ళకి ఎంత వచ్చింది? 7:6 వచ్చింది. సో మనం ఎలా రాస్తాం దీన్ని? 14 × 10/15 × x = 7/6. సో 7 రెంట్ల 14, 2 మూల 6, 5 మూల 15 అంటే మనకు 5 రెంట్ల 10. సో టోటల్ ఎంత వస్తుంది చూడండి మనకు? 4/x = 1/2 అంటే x ఈక్వల్స్ ఎంత అండి? 8 months. బి ఎన్ని మంత్స్ పెట్టుబడి పెట్టాడు? 8 months పెట్టుబడి పెట్టాడు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కామా బీలు వ్యాపార భాగస్వామ్యులు మొత్తం మూలధనంలో 1/4 వంతు 15 నెలల పాటు ఏ వాటాగా ఉండగా తన వాటాగా మొత్తం లాభంలో 2/3 వంతు బీకు లభించింది. బి పెట్టుబడి ఎంతకాలము వాడారు అని అన్నాడు. సో చూడండి, మొత్తము ఇద్దరున్నారంట, వాళ్ళు వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశారట. అయితే ఏ 15 నెలలు పెట్టాడు, ఎంత 1/4 ఇన్వెస్ట్ చేశారంటే ఏ 1 చేశాడు, ఇది టోటల్ కదా. సో ఈ డిఫరెన్స్ ఎవరు చేశారు? బి చేశాడు. అంటే 3 పార్ట్స్ ఏమో బి చేశాడు, అంటే ఎంత అండి ఇప్పుడు? సో 15 × 1 = టోటల్ 4 అయినప్పుడు ఏ 1 పెట్టాడు, బి ఎంత పెడతారు అప్పుడు? 3 × ఎన్ని మంత్స్ అన్నాడు ఇక్కడ? సో బి ఎన్ని మంత్సో మనం కనుక్కోవాలి. అప్పుడు ఏమన్నాడు? తన వాటాగా మొత్తం లాభంలో 2/3 వంతు బీకు లభించిందంట. మళ్ళీ సేమ్ చూడండి, ప్రాఫిట్ అంట కూడా. సో 2/3 అంటే ఇది టోటల్, అంతే కదా. అందులో 2 పార్ట్స్ ఏమో బీకి వచ్చిందట. రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత? ఈ 1 పార్ట్ ఎవరికి వస్తుంది? ఏకి వస్తుంది. అంటే మనం ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది మనకు? 1:2. అయితే మనం ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? బి పెట్టుబడి ఎంతకాలం వాడారు అంటున్నారు. బి పెట్టుబడి ఎంతకాలం వాడాలంటే 15/3x = 1/2. 3 5 అప్పుడు ఏమవుతుంది? x = 10 months, అంతేనా. సో అంటే బి యొక్క వాటాను ఎన్ని మంత్స్ వాడారు? 10 months వాడారు.
రైట్ స్టూడెంట్స్, దీంతో మనకు పార్ట్నర్షిప్ అవుతుంది. నెక్స్ట్ సెషన్లో మనము నెక్స్ట్ టాపిక్ న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.